పొద్దుగల ఆఫీస్కి వచ్చేటప్పుడు చేతి ఖర్చులకు పైసలు ఇవ్వని ఏటీఎం పోయి 5,000 రూపాయలు డ్రా చేసిన 4,000 రూపాయల నోట్లు 2 500 నోట్లు వచ్చినాయి. ఇక అవి తీసుకొని మా తమ్ముడికి 3,000 పంపిద్దామని మళ్ళీ బ్యాంకుకు పోయినా. పైసలు తీసుకునేట ఆయన మిషన్ లేదు చూసే వరకు 2,000 నోట్లు నకిలీ నోట్లు అని చెప్పిండు. ఏం మాట్లాడుతున్నావయ్యా, నేను మీ బ్యాంక్ ఏటీఎంలకి ఎంచే తీసుకున్నానయ్యా అంటే నమ్ముతలేడాయన. చూడుండ్రిగా నా పరిస్థితి గిట్లుంటే నేనెవరికి చెప్పుకోవాలి? అయినా ఈ నడమ నాకే కాదు చాలా మంది గిదే కథ అవుతుంది. పొద్దుందాక చెమట తీస్తే 400 వస్తాయో లేవో, కానీ 2 అబద్ధాల కథలు నేర్చుకుంటే నిమిషంలో 1000 రూపాయలు జేబులేసుకోవచ్చు అని చూపిస్తున్నారు ఈ బట్టవాజగాన్లు. పక్క దేశాలకెళ్ళి దొంగ నోట్లను ముద్ర కొట్టుకొచ్చి ముద్దుగా అస్సలు నోట్లలా మార్చుక తిరుగుతున్నారు. హాగో మోకాల కర్రె కవర్లు పెట్టుకొని చేతులు కట్టుకున్న ఈ సోడిగాన్లు దొంగ నోట్ల దందా చేసేటోళ్ళు. కోటిలో ఓ పుస్తకాల దుకాణంలోకి పోయి 1000 రూపాయల కాగితం చేతిలో పెట్టి 5 రూపాయల పెన్నియమన్నాడట. నోట్ల మీద గానితాత పెట్టుకున్న కండ్లద్దాలు షైనా మాల్ లెక్క కొట్టిందట షాప్ ఓనర్కు. కాగితం కడకే ఉన్నది గాని కమ్మటి నోట్ల వాసన రానట్టున్నది. వీను షార్థానం చూసిన షాప్ ఓనర్కు ఆటార మందం డౌట్ వచ్చి రూపాయి పెట్టి పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టిండట. టౌన్ లేచి తౌడు తీస్తే దొంగ నోట్ల దందాల ఎవ్వలెవలున్నది మొత్తం ఎల్లబెట్టిరట. ఎక్కువ 1000 రూపాయల నోట్లను 500 నోట్లను అస్సలు నోట్ల లెక్కనే అంటగట్టుకుంటా జనాల్ని ఆగం పట్టిస్తుర్రంట. జర్రసేపు మనిషిని నజర్ పెట్టి చిల్లర ఇడిపించుకొని అవతల పడుతుర్రంట. కాబట్టి పట్ట పగలే మనల్ని పాగలు చేసి పాల్తు నోట్లు అంటగట్టే పనికి మాలినోళ్ళు మన పక్క పొంటే మోపై ఉంటారు. వెనక ముందు చూసుకొని మెదులుర్రి.